బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ ఫెంగాల్ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నం పుదుచ్చేరిలోని కారైకాల్, తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుపాను ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మయిలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విழுப்புరం జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక తెలంగాణలోనూ నేటి నుంచి సోమవారం వరకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఇవాళ ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.